లోకంలో మనం తండ్రి వలె భావించవలసినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి పూర్వం పెద్దలు శ్లోక రూపంలో చెప్పారు. అన్నదాత, భయత్రాత, విద్యాదాత తదైవ చ జనిత చోపనేత చ పంచైతః పితరః స్మృతాః. మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం జీవితాంతం ఖచ్చితంగా తండ్రి వలె గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అండగా నిలబడినటువంటి వ్యక్తి భయత్రాత, భయాన్ని పోగొట్టి నేనున్నాను పో నీకెందుకు అని చెప్పగలిగే ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా జీవితంలో తండ్రి వలె ఖచ్చితంగా భావించవలెను. ఇలా లోకంలో తండ్రి వలె భావించవలసినటువంటి వ్యక్తుల గురించి శ్లోకంలో చెప్పడం జరిగింది. నాకు తెలిసి నేను దాదాపుగా 20 సంవత్సరాల నుండి మా ఆమంచి స్వాములు గారి దగ్గరికి వెళ్తుంటాను. నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఆయనే. నాకు కష్టకాలంలో అండగా నిలబడినటువంటి వ్యక్తి ఆయనే. నాకు దేవుడు అంటే ఆమంచి స్వాములు గారే. జనసేన, ఆంధ్ర రాష్ట్ర కాపు నాయకులు. మంచి మంచి మనిషి అంతే. ఆయన ఇంటి గేటు దగ్గరికెళ్ళి ఒక సమస్యకు పరిష్కారం కావాలి అంటే వితిన్ సెకండ్స్‌లో చేయగలిగినటువంటి దమ్మున్న వ్యక్తి ఎవరయ్యా అంటే మా ఆమంచి స్వాములు గారే. ఈ 20 సంవత్సరాల్లో రాష్ట్రం నలుమూలల నుండి కొన్ని వేల మందికి అన్నం పెట్టిన వ్యక్తి ఆయనే. కొన్ని వేల సమస్యలు పరిష్కారం చేసినా గూడా, ఇప్పటికి గూడా పబ్లిసిటీ లేకుండా సాధారణ రైతులాగా రోజుకి 20 గంటలు కష్టపడి పని చేసేటువంటి వ్యక్తి ఆయన తన పొలంలో. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంతకన్నా బలంగా ఖచ్చితంగా నేను నా వాయిస్‌ని వినిపిస్తాను. ఆమంచి స్వాములు గారు జై!